చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో విద్య వైద్యం ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళ పరమైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు నగరాల యొక్క ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని పూర్తిగా తలకెత్తుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంతకుముందు నుంచి ఏ రకంగా అయితే నగరాల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉందో, నగరాల్లో అన్ని రకాలైనటువంటి సేవలు, ప్రత్యేకంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, విద్యుత్తు వగైరాలన్నీ కూడా ప్రభుత్వ పరంగానే జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి విషయం ఫీజు రీయింబర్స్మెంట్. ఇప్పుడు 60 డిగ్రీ కాలేజీలు మూతపడిపోయినాయి రాష్ట్రంలో. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది 60 డిగ్రీ కాలేజీలు. ఈ ఫీజు రీయింబర్స్మెంటు 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 14 లక్షల మంది దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఉచితంగా విద్య పొందేటువంటి దానికి అవకాశం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 100 రోజుల్లో మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ అంతా కూడా చెల్లిస్తామని చెప్పి యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించి ఉన్నాడు. ఆ ప్రకటన ఏమైందో, 100 రోజులు ఏమైనాయో, ఇప్పుడు 18 మాసాలు అయింది, సంవత్సరం 6 నెలలు అయింది అధికారానికి వచ్చి. ₹1 ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వకపోగా లోకేష్